చిన్న పూల్. ఈ పెద్ద ఆయనకు కూడా ఒక కన్ను అయితే లేదు చూడండి. ఇక్కడ ఈ బకెట్ ఆయనకి ఒక కన్ను లేదు. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనం. సో ఈరోజు మనం వచ్చేసి రాయచూటిలో ఉన్నామండి. రాయచూటిలో వచ్చేసి టీ సుండుపల్లి వెళ్ళే రోడ్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఎందుకు ఉన్నామంటే ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, రాయచూటిలో కూడా వండర్లా అయితే వచ్చేసిందండి. సో అప్పుడు ఇంతకు ముందు మనకు 2-3 ఏళ్ల ముందు అయితే మనం ప్రతి వారు అయితే బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు వండర్లా చూడాలంటే. సో ఇప్పుడు అలా అయితే ఏం లేదండి, మన రాయచూటికి కూడా వండర్లా అయితే వచ్చేసిందనమాట. సో టికెట్ ప్రైజెస్ ఇక్కడ ఎలా ఏమి ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంతా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మొహసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే. ఇదేనండి మన రాయచూటి పెద్ద మజీద్ అయితే చూశారు కదా. సో పత్తర్ మజీద్ అంటే ఇదే, పెద్ద మజీద్ అంటే కూడా ఇదే. మనకు ఇది మెయిన్ బస్ స్టాండ్లోనే అయితే ఉంది. సో ఈ మజీద్ దగ్గర నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. అక్కడ నేమ్ బోర్డ్స్ కనిపిస్తుంది కదా, సో అక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనము. ఏందబ్బా రోడ్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? సో రోడ్డు మీద వెళ్ళితేనే కదండి, రోడ్డుపై నుంచి మనం పోతూ ఉంటే మనకు వండర్లా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు టీ సుండుపల్లి రోడ్ అండి. మనం టానా దగ్గర నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. పత్తర్ మజీద్ ఉంది కదా పెద్ద మజీదు, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మనం అట్లే రోడ్డు పట్టుకుంటే అయితే మనం 6 కిలోమీటర్ వరకు వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయిన తర్వాత మనకు లెఫ్ట్లో అనేసి వండర్లా అనేసి వండర్ అయిన ఒక మనకు ఆర్చ్ అయితే ఎంట్రన్స్ కనిపిస్తుంది అనమాట. సో అదేనండి వండర్లా, రాయచూటి వండర్లా. సో వండర్ అయిపోయి అయితే చూసేసి ఈసారి అయితే బాగా ఎంజాయ్ చేసేసేయాలన్నమాట. సమ్మర్లో అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది మన రాయచూటి వండర్లా అయితే. ఇంకా వాటర్ గేమ్స్ మామూలుగా ఎక్కడ చూసినా ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. మీకే అనిపిస్తుంది చూస్తే చాలా బాగుందని మీరు అంటారు. ఇంకా ఏమంటే ఇది కమ్మింగ్ సూన్ అండి. ఇప్పుడే అయితే ఇది మనకు ఓపెన్ అయితే కాలేదు, ఇంకా మనకు టైం పట్టుద్ది, జనవరి వరకు అంటున్నారు ఆ ఓనర్స్ అయితే. మనకు వాళ్ళని అడిగి మనం తెలుసుకోవాలని ఈ వీడియో అయితే చేయడం. ఎందుకంటే అప్డేట్ ఇస్తున్నా, ఎందుకంటే సమ్మర్ వరకు మీరు ప్రిపేర్ అవ్వాలి కదా ఎక్కడికి వెళ్ళాలి అనేసి. సో పూల్స్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు. అది కాక రాయచూటి కడప అంటే వామ్మో మామూలు ఎండల, ఆ ఎండలకైతే ఎవ్వరూ తట్టుకోలేరు. అసలు మన మదనపల్లి వాళ్ళు అయితే అక్కడైతే అస్సలు తట్టుకోలేము. అలాంటి సమయంలో మనకు రాయచూటిలో వచ్చేసి వండర్లా అనేది ఈసారి అయితే ఓపెన్ అయిపోతుంది. ఏందబ్బా ఇది వెళ్తుంటే రావడం లేదు అనుకుంటున్నారా? వచ్చేస్తుందండి. వెయిట్ చేయాలి, వెయిట్ అండ్ వాచ్ అన్నారు కదా. సో అలా వెయిట్ చేస్తూ ఉంటేనే వస్తుంది మనకు. సో ఇవన్నీ దాటుకుంటూ ఒకే రోడ్డు వెళ్ళిపోవాలండి. ఇక్కడ 4 రోడ్లు ఉన్నాయి, అక్కడ 3 రోడ్లు ఉన్నాయి అనేసి ఎక్కడ వెళ్ళగండి, స్ట్రైట్గా ఒకే రోడ్డు. ఎందుకంటే మీకు ఈ రోడ్డు ఐడియా వస్తుందనేసి నేనైతే రోడ్డు మొత్తం పెట్టడము చెప్పాను కదా నేను. టీ సుండుపల్లి రోడ్డు, అలాగే మనకు పత్తర్ మజీద్ దగ్గర నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఠానా పైన నుంచి సిగ్నల్స్ ఉన్నాయండి, సిగ్నల్స్ కూడా చూసుకొని అయితే వెళ్ళండి. అసలు ఇంకోటి ఏమంటే మన రాయచూటిలో సిగ్నల్స్కి అయితే ఎవరు ఫాలో కారు, మనమైతే ఫాలో అవుతామనేసి చెప్దామనుకుంటున్నాం. ఫాలో అవ్వాలండి, సిగ్నల్స్కి అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇలాంటివి చిన్న యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సిగ్నల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో చేసుకోండి అందరూ. ఇప్పుడు మనమైతే వండర్లా లోపలికి అయితే వెళ్ళిపోదాము, చూస్తూ ఉండండి. ఇప్పుడు వండర్లా అయితే మనకు వండర్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఫైనల్గా మనమైతే వండర్లాగా అయితే రీచ్ అయిపోయామండి. ఇప్పుడు ఇదేనండి మన రాయచూటి వండర్లా. ఇంకా ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుందండి. చూడండి వర్క్ మొత్తం ప్రోగ్రెస్లో ఉంది. ఇది ఎప్పుడు ఓపెన్ ఏమి అనేసి మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం అనమాట. రాయచూటిలో టీ సుండుపల్లి రోడ్ అండి. ఇది మనకు రాయచూటి నుంచి మొత్తం మనకు 6 కిలోమీటర్ వస్తుంది. ఇది దగ్గరలోనే ఉంది, అంటే మనకు మెయిన్ రోడ్డు మనకు హైవేలోనే ఉందన్నమాట. ఇది జస్ట్ మనకు రాయచూటి నుంచి 6 కిలోమీటర్ అయితే వస్తుందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. వర్క్ మొత్తం ప్రోగ్రెస్లో ఉంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏం యాక్టివిటీస్ ఉన్నాయి, ఏం ప్లే గేమ్స్ ఉన్నాయి అనేసి చూద్దాం మనం ఈరోజు. ఇక్కడైతే మనకు ప్లే ఏరియా అయితే వస్తుందంట అండి. ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ తెచ్చి పెట్టారనమాట. ఇవన్నీ మనకు ఫిట్టింగ్ చేస్తారు, మొత్తం సెట్ చేస్తారనమాట. ఇది ప్లే ఏరియా అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చూద్దాం మనము. ఇంకా ఇక్కడ ఇలా వెళ్తే మనకు చూడండి ఇక్కడ రెస్టారెంట్స్ వస్తున్నాయంట. సో ఒక్కొక్కటిగా వీళ్ళైతే సెట్ చేస్తున్నారు. మొత్తం సెట్ చేసిన తర్వాత ఒకసారి మనం మళ్ళీ ఒక వీడియో అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే ఇది కమ్మింగ్ సూన్ అండి, ఇప్పటికే రాలేదు. జనవరిలో అయితే ఓపెన్ అవుతుంది. ఏందబ్బా రాయచూటిలో వండర్లా అన్నారు, ఇదేందబ్బా మొత్తం ఇటుకలు ఇసుకలు రాళ్ళు ఏందేందో ఉన్నాయి అనుకుంటున్నారా? ఐ లవ్ రాయచూటి వండర్లా అండి. సో వండర్ ఉండే విషయం చూపిస్తేనే కదా వండర్ అవుతారు. మీరు వండర్ అయ్యారు కదా, అందరూ అయ్యారే అనుకుంటున్నాను నేనైతే. ఇలా చూపిస్తేనే ట్విస్ట్ ఉంటుందండి. ఎందుకంటే మనము మామూలుగా రెడీ అయ్యి వెళ్తే మనం కూడా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఇలాంటి వండర్లా చూడాలంటే ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడాలి. ఇంకా ఇది కూడా పిల్లలకి యాక్టివ్ అండి, యాక్టివిటీ ఇంకా ప్లే ఏరియా ఇది కూడా చూడొచ్చు మీరు.
అక్కడ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసి రావడం, ఇక్కడ మళ్ళీ పిల్లలు ఆడుకోవడం అనమాట. ఇక్కడ చాలా బాగుంది చూడండి. మొత్తం ఒక్కొక్కటిగా అయితే వీళ్ళు రెడీ చేసుకుంటున్నారు. రెడీ అయిన తర్వాత వేరే లెవెల్లోనే ఉండొచ్చు నాకు తెలిసి. సో అందరికి ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ పెట్టండి. మంకీ ఫేసెస్ పెట్టేశారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఆక్టోపస్ కూడా ఉంది, అది కూడా చూద్దాం మనము. ఆక్టోపస్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అది కూడా చూద్దాము. ఇంకా ఇక్కడ పిల్లలకైతే ఉయ్యాలు ఊగడానికి చూడండి. ఇక్కడ చిన్నపిల్లలకి, మొత్తం చిన్నపిల్లలకేనండి, పెద్దవాళ్ళు ఊగద్దండి, ఇరిగిపోతాయి అన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనకు యాక్టివిటీస్ మొత్తం వాటర్వేనండి ఇవి. చూడండి ఎంత బాగుంది కదా. సో డిఫరెంట్గా కూడా పెట్టారనమాట. ఇక్కడ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఇక్కడ వర్క్ ఫుల్గా అయితే జరుగుతుంది, తొందరలోనే అయిపోవచ్చు. నాకు తెలిసి జనవరిలో అట్లా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనం ఓపెన్ అయిన తర్వాత కూడా ఒకసారి డేట్ మెన్షన్ చేస్తామన్నమాట, వీడియో చేసి పెడతాం. ఇంకా ఇదేనండి స్విమ్మింగ్ పూల్స్. చూడండి బాగుంది కదా, చాలా బాగుంది. ఇంకా వాటర్ అయితే చూడండి, ఆల్రెడీ వాటర్ అయితే వేసి పెట్టారు ఖాళీ లేకుండా. స్విమ్మింగ్ పూల్ అంటే చాలా బాగుందండి. చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ అయితే బాగుంది. ఇంకా ఈ బకెట్ ఆయనకైతే ఒక కన్ను అయితే లేదండి, ఒకే కన్ను ఉంది. ప్రతి చోట ఒక్కొక్క రకంగా బకెట్ పెడతారు కదా, ఈ బకెట్ ఆయనకి ఒక కన్ను లేదు. రీసెంట్గా ఆపరేషన్ చేశారేమో అనుకుంటా. ఈ అంబ్రెల్లాలో నుంచి కూడా వాటర్ వస్తుంది. మనం చూసాం కదా రాక్ వ్యాలీలో ఉంది ఇలాంటిది. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకండి, చిన్నపిల్లలకి చిన్న పూల్. ఈ పెద్ద ఆయనకు కూడా ఒక కన్ను అయితే లేదు చూడండి. ఇక్కడ ఈ బకెట్ ఆయనకి ఒక కన్ను లేదు, ఇది ఒక డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు మిక్కీ మౌస్ ఫేస్ పెడతారు, మంకీ ఫేస్ పెడతారు. అలాంటిది పోయి ఇక్కడ మాత్రము ఒక ముసలాయన ఫేస్ పెట్టేసి ఇక్కడ ఒక కన్ను లేదు, ఆపరేషన్ అయిన మనిషిలాగా పెట్టారనమాట. సో అది కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ చేసి రావడం, అలాగే అలసిపోయి వచ్చి ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోండి. ఇంకా మనకు నీడనివ్వడానికి అయితే ఇక్కడ మనకు ఇలా అయితే సెట్ చేసి పెట్టారు చూడండి. ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోండి, మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ ఆడండి. ఇంకా ఇక్కడ మనకు ఆక్టోపస్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, చూద్దాం రండి ఒకసారి. ఆక్టోపస్లో కూడా ఎప్పుడైనా మీరు స్విమ్మింగ్ చేశారా? లేదు కదా. సో ఈ ఆక్టోపస్ వచ్చేసి మనకు రెయిన్ డ్యాన్స్ వస్తుందండి. చూడండి ఇది రెయిన్ డ్యాన్స్ లాగా పెట్టారు ఇక్కడ, చాలా బాగుంది కదా ఈ ఏరియా కూడా. సో సూపర్గా ఉంది. ఇంకా సెట్ చేస్తున్నారు మొత్తము. ఈ ఆక్టోపసే మనకు ఇక్కడ రెయిన్ డ్యాన్స్. రండి, అది ముచ్చొక్కో తోట రౌండ్ ఘుమాకే అన్నాకే జైసా చష్మా లగాకే అనేసి పాట వేస్తారనమాట. వచ్చేసి డ్యాన్స్ చేసేసేయండి, బాగుంటుంది. ఇక్కడ కూడా ఉందండి మనకు రెయిన్ డ్యాన్స్, ఇది ఇంకా బాగుంది. ఇది దీనికైతే మనకు సైడ్కి అయితే ఇక్కడ సెట్ చేసాడు చూడండి, రూమ్ లాగా అయితే ఉంది. ఇది కూడా వేరే లెవెల్లో ఉంది, అంతే కదండి. మన రాయచూటిలో అయితే ఇంత డిఫరెంట్గా వండర్లా వచ్చిందంటే సో చాలా గ్రేట్. నాకు తెలిసి చాలా బాగుంది. అంటే వీళ్ళు డిఫరెంట్గా రెడీ చేశారండి మొత్తం. ఇంకా చిన్న బకెట్స్ అంట అక్కడ చిన్నపిల్లల కోసము. ఆ కన్ను లేని పెద్ద ఆయన బొమ్మ పెట్టేసి బకెట్ అయితే పెట్టేశారు అది. సో మొత్తం డిఫరెంటేనండి, ప్రతి చోట చూసిందే చూడకుండా ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా పెట్టారు, బాగుంది. అలాగే మనకు లోకల్లో రాయచూటిలో ఉందంటే ఇంకా గ్రేట్ కదా, మనకు చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో ఓపెన్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఈసారి సమ్మర్కి ఎక్కడ వెళ్ళాలి అబ్బా, హాలిడేస్లో జాలీగా ఎంజాయ్ చేయాలి అంటే ఎక్కడికి అంటే ఇక్కడేనండి, మన రాయచూటిలోనే ఈ వండర్లా ఉంది. రాయచూటి వండర్లా అనేసి మనకు ఇక్కడ ఉందన్నమాట. ఇంకా డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు, ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి చూస్తున్నారు కదా మీరే. వర్క్ అయిపోయిన తర్వాత అయితే నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను మీ అందరి కోసం. ఇంకా నేను ఇంకోటి చూపిస్తాను చూడండి, చిన్న చిన్న బకెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ బకెట్స్లో కూడా మనకు వాటర్ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, అవి కూడా నిండుతూ ఉంటాయి, అవి కూడా కిందకి పడుతూ ఉంటాయి అన్నమాట వాటర్స్. ఇది చిన్నపిల్లలకి అయితే చాలా బాగుందండి ఈ ఏరియా అయితే. ప్లే ఏరియా చాలా సూపర్గా ఉంది చిన్నపిల్లలకైతే. ఇది మొత్తం మనకు 2 స్టెప్స్ లాగా అయితే ఉందన్నమాట. అటు సైడ్ కూడా ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. మనకు పిల్లలకు ఆడుకోవడానికి అయితే చూడండి, ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే మనకు చైర్స్ వేసి పెట్టారనమాట. ఇంకా ఆ సైడ్ కూడా చిన్న పిల్లలకు ఉయ్యాలు అయితే ఉన్నాయండి. ఇంకా మనం వాటర్ యాక్టివిటీస్ ఏమున్నాయి అవి కూడా చూసేద్దాము. ఇలాంటివన్నీ లోపల కూడా ఉన్నాయి కదా, చూశారు కదా. ఇవి చిన్నపిల్లల కోసం అయితే ఇలాంటివన్నీ వేస్తున్నారు. సో స్ప్రింగ్ డాల్స్ చూడండి, చిన్నపిల్లలకి అయితే భలే ఇష్టం ఇవన్నీ. ఏనుగు వచ్చేసింది. ఇంకా మనం ప్లే ఏరియా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం అయితే వాటర్ యాక్టివిటీస్ ఏమున్నాయో చూసేద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి.
ఇవి సింహాల, జలకన్యల, జలపరిల ఏంటబ్బా ఇవి? నాకైతే అర్థం కాలేదు. దీంట్లో నుంచి చూడండి ఇక్కడ పైప్ పెట్టారు, దీంట్లో నుంచి కూడా మనకు వాటర్ రాబోతున్నాయి. సో మొత్తం నేను మీకు చూపిస్తానన్నమాట. మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఎలా ఉంటుందనేసి. ఏరియా అయితే మీకే అర్థమైపోయి ఉంటుంది, నేను చూపించే దాంట్లోనే అర్థమై ఉంటుంది. ఇది ఓపెన్ అయ్యే అవసరం కూడా లేదనుకుంటా, అంత బాగా అర్థమై ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. మనకు వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇంకా పాటలు అయితే వేరే వేరే లెవెల్లో పాటలు కూడా వేసేస్తారనమాట. సో సాంగ్స్ వింటూ కూడా ఎంజాయ్ చేసేయచ్చు. ఈసారి సమ్మర్ అయితే రాయచోటిలో దబిడి దిబిడే ఈసారి అయితే. ఇది వాష్రూమ్స్ ఉన్నాయండి, చేంజింగ్ రూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. లాకర్స్ పెడతారు, ప్రతిదీ పెడతారండి. ఇంకా మనకు వండర్లా అంతే తెలిసిందే కదా. ఇంకా ఈ రూమ్ సపరేట్గా ఉంది. ఇంకా ఇటు మనకు లోపలికి వెళ్ళడానికి ఇదేనండి. మనం వాటర్ పార్క్ మొత్తం చూసేసారు కదా, ప్లేయింగ్ గ్రౌండ్ ఉంది చిన్నపిల్లలకి. అలాగే ఇక్కడ వాటర్ గేమింగ్స్ మొత్తం చూసాం కదా మనము. ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలపాలన్నమాట. ఇంకా ఇక్కడ కూడా చూడండి మనకు స్విమ్మింగ్ చేసి రెస్ట్ తీసుకోవడానికి. సో చాలా బాగుంది. ఇంకా ప్రస్తుతానికి నేను కూడా రెస్టే తీసుకుంటున్నా. సో నేను కూడా మొత్తం తిరిగాను కదా. సో చాలా బాగుంది ఇక్కడ, అసలు డిఫరెంట్గా ఉందన్నమాట. ఆల్రెడీ నేను ఇమాజిన్ చేసేసాను అబ్బా వండర్లా ఎలా ఉండబోతుందో. సో చాలా బాగుంది. ఎంతమంది ఇమాజిన్ చేశారో నాకైతే చెప్పండి. నాకు తెలిసి దుమ్ము దుమారమే ఈసారి అయితే రాయచోటి మొత్తము. ఎక్కడ ఉండేవాళ్ళు మొత్తం మన రాయచోటికి వచ్చేసారనమాట. ఇంకా మనకు అక్కడ మదనపల్లి నుంచి పుంగనూరుకి వెళ్ళి అక్కడ దగ్గర ఇప్పుడు సేమ్ ఇది కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడికి రావచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు. మరి ఇదేనండి మన రాయచోటి వండర్లా అయితే చూశారు కదా. సో ఎలా అనిపించిందో వీడియో మీద మీ అభిప్రాయం తెలపండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.